హలో అండి. ఈ షార్ట్‌లో ఈ సిట్యుయేషన్ నాకు షేర్ చేయాలి అని అనిపించిందండి టుడే. సడెన్‌గా హెచ్ఎస్‌బీసీ క్లయింట్ లొకేషన్‌కి వెళ్ళవలసొచ్చింది హరి. ఆల్రెడీ గేట్ పాస్ రైజ్ చేశారు. ఈవినింగ్ 9 వరకే ఉంటుంది. 4:00 అలా స్టార్ట్ అయ్యారండి. ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు కాబట్టి ఆల్రెడీ మనం వర్క్ చేస్తూ ఉంటాము. సడెన్‌గా డెక్కన్ పార్క్ దగ్గర వచ్చేటప్పటికి కంప్లీట్‌గా ప్రాబ్లమ్ వచ్చేసిందండి. వెహికల్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. మనకు అర్థమవుతుంది కదా! డ్రైవ్ చేసేటప్పుడు పంక్చర్ అయినప్పుడు. కానీ కొంచెం సేపు వెళ్ళడానికి ఉంటుంది. అలా కూడా లేకుండా ఎక్కువ బ్రేక్ అయినట్టుంది టైరు. అలాగొచ్చేసిందండి. సడెన్‌గా టైం ఒక్కోసారి హెల్ప్‌లెస్ సిట్యుయేషన్ అండి. సడెన్‌గా మనకేం చేయాలో అర్థం కాదు. ఆహ్, మనకందరికీ ఐడియా ఉంటుంది. ఆ రూట్ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో. మార్నింగ్ టైంలో ఈజీగా 1 ½ అవర్, 2 అవర్స్ పడుతుంది కూడా. ఆ రూట్‌లో మనం వెళ్ళాలి అనంటే వెహికల్ టు వెహికల్ వెళ్ళాలి. ఇది యూటర్న్ చేయాలంటే మైండ్ స్పేస్‌కి ముందుకుంటుంది కదండీ! ఆ రూట్ అందరికీ ఐడియా ఉంటుంది. అలా వెళ్ళేసి ఇండియన్ పెట్రోల్ పంప్ దగ్గరే పంక్చర్ షాప్ ఉందండి. పోర్టర్ బుక్ చేసుకున్నారు హరి సడెన్‌గా. పోర్టర్‌కి 500 కేజెస్ అలా పెట్టి పోర్టర్ బుక్ చేశారు. ₹200 అండి. మనం వెళ్ళొచ్చో లేదో వెళ్ళొచ్చేమో అండి. అలా అడగలేదు కానీ హరి పోర్టర్‌కి పంపించేసి ఆటో మీరు చూసారు కదండీ! రాయదుర్గ్ మెట్రో స్టాప్ ఉంటుంది కదా! అలా దిగేసి అలా అటు సైడ్ ఆపోజిట్ వెళ్ళిపోయారు. ముందుకే ఉంటుంది కదా ఇండియన్ పెట్రోల్ పంపు. టైం లేదండి. 4:00 అలా స్టార్ట్ అయిపోయారు. ఫాస్ట్‌గా వేయాలి అని వేపించాలి. అలా వెళ్ళిపోతుంది చూసారా అండి ఆటో. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. యూటర్న్ చేసి వచ్చేసరికి టైం పట్టింది. 200 అలా ఛార్జ్ చేశారండి. ఎవరికైనా ఉమెన్స్‌కి ఇలాంటి సిట్యుయేషన్‌లో హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాము. మాకు లైఫ్‌లో ఇలాంటి బ్రేక్ డౌన్స్, సడన్ సర్ప్రైజ్‌లు వస్తూ ఉంటాయండి. ఈరోజు ఈ సిట్యుయేషన్ వచ్చిందా అని అనిపించింది. నేను దగ్గరలో ఐటీ పార్క్‌లోనే ఉంటాను. నాకు కాల్ చేయలేదండి హరి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హరి రిటర్న్ అయ్యి హౌస్‌కొచ్చాక అప్పుడు మా గ్రూప్‌లో పోస్ట్ చేసింది. మాకు సడెన్‌గా అనిపించింది. చాలా ఇబ్బంది పడింది అని అనిపించింది. మనం కొంచెం టైం ఉంటే ఓకే అండి. కూల్‌గా అలా వెళ్ళొచ్చు. అలాంటి టైంలో అలా సడెన్‌గా ఇది వేరేది టైం ఉండదు. అది కంప్లీట్ అయిపోవాలి. అలాంటి టైంలోని భలే ఇలాగ వచ్చేస్తదండి. ఇలాంటివి మాకు ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఎలాగో సాల్వ్ చేసుకుంటూ ఉంటాము. న్యూ టైర్ వేసామండి. ₹1350 ఎక్స్ట్రా 150 ఛార్జ్ చేశారు. నాకు కాల్ చేస్తే నేను వర్క్‌లో ఉంటానని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుంది కదా అని ఇమ్మీడియేట్‌గా అప్పుడు కూడా ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే వారు కూడా హెల్ప్ చేశారండి. వెహికల్‌లో లిఫ్ట్ చేయడానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం తీసుకోలేదు. ఇలా పోర్టర్ బుక్ చేసినప్పుడు దగ్గరే ఉంటుంది. యూటర్న్ చేసి అటు వెళ్ళేసరికి ఆ టైంలో మనకు అసలు కొన్ని టైమ్స్‌లో మనం మనీ పెట్టగలిగినా కానీ ఆ ప్రాబ్లమ్ అప్పటికి సొల్యూషన్ అవ్వదండి. అందుకని నాకు షేర్ చేయాలని అనిపించింది ఇలాంటి సిట్యుయేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.